చాలా మంది వేరే వేరే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటారు. ఈ రోజు మతాల ప్రస్తావనల విషయంలో పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పుడు రాజకీయంగా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సనాతన ధర్మం మీద ఆయన విపరీతంగా పోరాడుతున్నారు. మిగిలిన మతాలని మిగిలిన కులాలని కావాలని తొక్కుతున్నారు అని చెప్పి విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన నేతగా మీరేం చెప్తారు దాని మీద? నేను దాని గురించే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా వేరే మతం గురించి చిన్నబుచ్చి లేకపోతే వారి గురించి తప్పుగా మాట్లాడడం జరిగిన దాఖలాలు ఒక్కరు కూడా ఎవరు చూపించలేరు. వారు నా మతాన్ని ఆచరిస్తూ పరమతాలను గౌరవించాలనే ఒక సిద్ధాంతంతో నడుస్తున్న వ్యక్తి. అందులో భాగంగా వాస్తవ రూపంలో కొన్ని పరిస్థితులు చూస్తుంటే మతాలను టార్గెట్ చేసుకుంటూ కొన్ని విషయాల్లో సనాతన ధర్మం విషయంలో కూడా అలాంటి పరిస్థితులు కొన్ని జరుగుతున్నాయి. వాటి మీద పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు. తన ధర్మాన్ని తను పాటిస్తున్నప్పుడు అతను ఆ ధర్మం పట్ల వస్తున్న వ్యతిరేక పరిస్థితులు, ఆ ధర్మాన్ని ఎవరైనా కించపరచాలనే ఆలోచనతో చేస్తున్న పనుల మీద వాటి మీద స్పందించడం తప్పు ఎలా పడతారు? నేను ఒక ముస్లింగా, ఈ దేశ పౌరుడిగా, ఒక భారతీయుడిగా నేనైతే పవన్ కళ్యాణ్ గారి మాటలను నేను సమర్థిస్తున్నాను. వారి ఆలోచన విధానం కరెక్ట్. అర్థం చేసుకునే వాళ్ళు ఒక రకమైన విధానానికి అలవాటు పడ్డారు. ఆ అలవాటు పడి పాత సాంప్రదాయాల ప్రకారంగా నన్ను పొగిడితే గొప్పోడు, ఎదుటోడికి తిడితే అనే సాంప్రదాయం అలవాటు అయిపోయింది. దానిలో భాగంగానే చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ వాస్తవంలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మతపరంగా సనాతన ధర్మం విషయంలో మాట్లాడుతున్న ప్రతి అంశానికి నేను సమర్థిస్తున్నాను ఒక ముస్లిం.